ఈరోజు మన వాక్య భాగము, క్షమించుము అప్పుడు నీవు క్షమించబడదువు. క్షమించుము నీవును క్షమించబడదువు. క్షమించుట క్షమాపణ. ఈరోజు వాక్య భాగం అందరూ వినండి. ఒకరోజు ఒక యవనస్తుడు రోడ్డును వెళుతూ ఉన్నాడు. అతడు కారు నడుపుతూ వెళ్తున్నాడు. కారు నడుపుతూ వెళుతూ పరధ్యానంగా నడిపాడు. పరధ్యానంగా నడిపి ఆ మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని కొంచెం అలా తగిలించాడు. అతను కింద పడిపోయాడు. మొహం దూక్కుపోయింది, మోచేతులు కాళ్ళు దూక్కుపోయాయి. రక్తం, ముఖమంతా రక్తం అయిపోయింది. ఇతను కారు ముందుకు ఆపేసి సడన్గా దిగొచ్చి అతన్ని, అయ్యా నేను ఏదో పరధ్యానంలో ఉన్నాను, క్షమించు అయ్యా, నన్ను క్షమించయ్యా అని అతను క్షమాపణ అడుగుతున్నాడు. అతను లేచి నిలబడి కాళ్ళు చేతులన్నీ జాడించి, అరే అబ్బాయి నా కాళ్ళు చేతులు ఏం విరగలేదు, దూక్కుపోయింది, క్షమించమని అడిగావు కనుక నేను క్షమిస్తున్నాను, వెళ్ళిపోయాక ఇక్కడ ఉన్నామంటే నిన్ను నలుగురు చేరితే కొడతారు, నిన్ను వెళ్ళిపో అని పంపించేశాడు. ఒకరోజు ఇదే అబ్బాయి యవనస్తుడు ఆ మార్గమును వెళుతున్నాడు. అతను ఆ రోజున సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద వెళ్తుంటే ఒక చిన్న పిల్లవాడు అటు నుండి వస్తున్నాడు. అదే మార్గంలో ఎదురు వస్తున్నాడు. ఇతను నిర్లక్ష్యముగా సైకిల్ నడిపి ఆ చిన్న పిల్లవాడిని గుద్దేశాడు. ఆ పిల్లవాడు పడిపోయాడు. వాడికి చెయ్యిరిగింది, దోక్కుపోయింది ఒళ్ళంతా. తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి వేదనతో ఆ అబ్బాయిని బట్టి పోలీసులకు అప్పగించారు, కేసు పెట్టేశారు. ఆ కేసు కోర్టు దాకా వచ్చింది. కోర్టులోకి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి కోర్టులో బోన్లో నిలబడ్డాడు. ఎదురుగు చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆయన జడ్జి, న్యాయమూర్తి గారిని ఇతను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఎవరు ఈయన్ని ఎక్కడో చూశాను, నేను ఎక్కడో చూశానని గుర్తుపట్టాడు. ఎవరు అతను అని పోల్చుకుంటే, ఒకసారి ఇతను కారులో వెళుతూ రోడ్డున పక్కన నడుచుకుంటూ వెళుతున్నటువంటి వ్యక్తిని కారుతో గుద్దాడే అతనే ఇతను. ఇప్పుడు గుర్తుపట్టి ఇతనికి ఇప్పుడు సంతోషమైంది. ఆ రోజు నేను కారుతో గుద్ది అంత ప్రమాదకరంగా అయిపోతే కూడా ఆయన నన్ను క్షమించాడు కాబట్టి ఈయన క్షమాగుణం కలిగిన వాడు ఈరోజు నన్ను క్షమిస్తాడు అని సంతోషంగా నిలబడ్డాడు. న్యాయమూర్తి కేసు వివరణ అంతా చూసి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేశాడు, తీర్పు ఇచ్చేశాడు. ఏమిటి అంటే ఇతనికి శిక్ష వేశాడు. సైకిల్ మీద నిర్లక్ష్యంగా నడిపి అతనికి గాయపరిచినందుకు ఆ బిడ్డని ఇతనికి శిక్ష వేసి పైగా ఫైన్ వేసా డబ్బులు. అప్పుడు ఇతను ఏడుస్తూ ఆ న్యాయమూర్తితో అంటున్నాడు, అయ్యా ఒకప్పుడు నీవు నడుచుకుంటూ వెళుతుంటే పరధ్యానంగా నడిపి కారుని గుద్దానే, ఆ రోజు నీ ముఖమంతా పగిలి రక్తమయమైపోయావు, కాళ్ళు చేతులు దోక్కుపోయినాయి. ఆ రోజు నువ్వు నన్ను క్షమించావు కదా, కారుతో గుద్దితేనే క్షమించావు, ఇవాళ నేను సైకిల్ అబ్బాయికి తగిలింది, దానికి శిక్ష వేస్తున్నావేంటి అన్నాడు. అప్పుడు ఆ న్యాయమూర్తి అన్నాడు, అరే అబ్బాయి, ఆ రోజు నీవు నన్ను గుద్దావు, నాకు గాయమైంది, నేను భరించి నిన్ను క్షమించా, ఈరోజు మరొకరికి నీవు గాయపరిచావు, వారికి ప్రమాదకరంగా మారింది కనుక నీవు శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు.
సహోదరి సహోదరులారా, మొదటిసారి అతను పరధ్యానంగా ఉన్నాడు, క్షమించమని అడిగాడు. న్యాయమూర్తి గనుక, క్షమించే తత్వం కలిగిన వాడు గనక, ఆ గాయం ఏదో అతనికి తగిలింది గనక అతను క్షమించగలడు. మరొకరికి తగిలితే ఆయన ఎలా క్షమించగలడు? మరొకరిని గాయపరిస్తే, మరొకరికి ప్రమాదకరంగా మారిస్తే ఆ క్షమించడానికి నాకు అధికారం లేదు గనక నీవే వెళ్ళి వారి దగ్గర క్షమాపణ కోరుకో, వాళ్ళు క్షమిస్తే నీవు క్షమించబడతావు అన్నాడు. దీని ద్వారా మనం ఏమి నేర్చుకోగలము? మనము కూడా ఎన్నో నేరములు, పాపములు, తప్పులు ఎన్నో చేశాం. ఎవరిని గాయపరిచాము అంటే మన నిమిత్తము మనం చేసినటువంటి పాపములు, బలహీనతలు అన్నిటిని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. యేసు ప్రభు గాయపరచబడ్డాడు. ఆయన మనల్ని క్షమించేవాడు. మనం ఎన్ని గాయములు చేశామో ఆయనని ఎరిగి ఎరిగి మనము చెడిపోయాము, తెలిసి ఆయనను గాయపరిచాము, అయినా క్షమించాడు. ఇప్పటికీ క్షమిస్తూనే ఉన్నాడు. నీ వద్ద క్షమాపణ ఉన్నది లేని ఎడల మేమేనాడో నశించిపోయేవారం అన్నాడు భక్తుడు. ఆయన క్షమించే గుణం కలిగిన వాడు కనుక మనల్ని క్షమించాడు, క్షమించబడ్డాం. అందుకని మరలా నీవు మరలా నేరములు చేస్తే దానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట అది. ఏమంటున్నాడు ఇప్పుడు? మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చదవండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో మోకరించి, లేకపోతే మందిరంలో నిలబడి మోకరించి, ఎక్కడైనా సరే మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు బహిరంగంగా ప్రార్థన చేయనప్పుడు, బలారాధన దగ్గర ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందుతూ ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడు 25వ వచనంలో? మీరు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడలా మీరు మొదటగా చేయవలసింది ఏమిటి? ఒకరి మీద మీకు విరోధము, పగ, కోపం, ద్వేషము మీకు ఉన్నప్పుడు మీ హృదయంలో ఎవరినో మీరు వేసడింపు చేస్తూ, అసహించుకుంటూ, ఇతరులు నీవు నిందిస్తూ, ఇతరుల మీద పగమించుకొని క్షమించే గుణము నీకు లేకుండా నువ్వు నిలబడి ఎంత ప్రార్థన చేసినా, మోకరించి ఎంత ప్రార్థన చేసినా, లబలబామను కొట్టుకొని పరిశుద్ధాత్మ వచ్చిందని ఆడిచి కేకలు పెట్టి చేసినా, నీవు నీ తోటి వారిని ప్రేమించకపోతే, క్షమించకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం అని చెప్తున్నాడు ప్రభువు. నీ ప్రార్థనకు ప్రతిఫలము దొరకాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటి అది అంటే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఒకరి మీద నీకు విరోధం ఏమైనా ఉన్నదని నీకు తెలుసుకుంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ వాళ్ళని క్షమించము. మా జీవితంలో మేము చూసింది, కృష్ణా జిల్లాలో ఎల్లమర్రు అనేటువంటి ఒక ఊరు ఉంది. ఎల్లమర్రు అనేటువంటి ఊరు ఇప్పటికీ ఉంది. ఆ ఊరు అక్కడంతా అన్యుల మధ్యలో అక్కడ ఒక ఆయన దేవుడు లేపాడు, రక్షించబడ్డాడు. వెంకటేశ్వర్లు గారని రక్షించబడి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు 3 రోజులు మీటింగ్స్ పెట్టారు. అందులో నాన్న ఒకరోజు వాక్యం చెప్పడానికి పిలిచారు. నాన్నతో పాటు మేము వెళ్ళాం. చివరి రోజు అది. వాక్యం చెప్పిన తర్వాత బాప్తీసానికి సిద్ధపడ్డవారు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు ఒక 10 మంది పైన ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం మీటింగ్ అయిపోయిన తర్వాత బాప్తీసాలకి సిద్ధపడితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి బాప్తీసాల కార్యక్రమం సాయంత్రం 5 దాటింది. ఎందుకు అంత ఆలస్యమైందంటే
అందరూ బాప్తిస్మాలకు సిద్ధపడి చర్చి దగ్గర నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే వీరందరూ ప్రతి ఇంట్లోనికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి వారితో వీళ్ళు క్షమాపణ కోరుతున్నారు. బాబాయ్, పిన్నం, అత్తమా, మామయ్య, ఏ వరుస అయితే ఆ వారితో వాళ్ళు పిలిచి, ఇప్పటి వరకు నేను లోకంలో ఉన్నా, నిజరక్షకుని నేను ఎరగలేదు, ఇప్పుడు నిజరక్షకుడు క్రీస్తుని గుర్తించి ఆయన నా స్వరక్షకునికి అంగీకరించా. మీ ఎడల నేను ఎన్నో ద్రోహ కార్యములు చేస్తుంటా, ఇప్పుడు మీరు నా మీద పగ పెట్టుకోవాల్సిన పని లేదు, మీ మీద నాకు పగ లేదు, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకున్నారు. మేము చూసాం కల్లారా. ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి నమస్కరించి, మమ్మల్ని క్షమించండి, నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిస్తానికి వెళుతున్నానంటే ఆ ఇంటోళ్ళు కూడా ఏడ్చి వీళ్ళ మీద చేతులు పెట్టి, అయ్యా మాకు మీ మీద ఏం పగలేదయ్యా అని చెప్పేసి బాప్తిస్తాలకు వారు కూడా వెళ్ళనక చర్చి దగ్గర బయలుదేరింది 15 మంది అయితే బాప్తిస్తాల దగ్గరికి పోయేసరికి 150 నుంచి 200 మంది అయ్యారు. మేము చూసాం కల్లారా. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ క్షమించమని అడిగి ఏడ్చి కన్నీరు గార్చి చివరికి అక్కడికి వచ్చిన తర్వాత వారు యథార్థ హృదయాలుగా మరి ఏం చేశారంటే బాప్తిసం తీసుకున్నారు క్రీస్తు రక్తంతో. మరి ఆ గ్రామం అంతా క్షమాపణ అడిగి వెళ్ళి క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు. ఈరోజు చాలామంది రక్షింపబడ్డామని పేరు ఉంది, కానీ తోటి వారిని క్షమించే గుణం లేదు ఎవరికి. శత్రువుని నీవు క్షమిస్తున్నావా? అసలు క్రైస్తవ విశ్వాస అనేటువంటి వారికి వారి మనస్సులో ఎవరిని శత్రువులుగా చూడకూడదు, శత్రు భావం ఉండకూడదు. నీ తోటి వారిని నువ్వు ప్రేమించే గుణ లక్షణం ఉందా? విశ్వాసులుగా నీకంటే బాగా ప్రార్థన చేశారు ఒకరు అంటే వారిని నువ్వు సహించలేవు. నీకంటే కొంచెం ఎవరన్నా పాట బాగా పాడారంటే వారిని సహించలేవు. వెంటనే వారిని గురి చెబుతా, ఏం పాటలేదు, రాగం పోయింది, అక్కడ పోయింది, ఇక్కడ పోయింది అని అగదాలు చేస్తారు. సావుకులు కూడా అంతే ఉన్నారు. సావుకులు కూడా తోటి వారు చెప్పిన వాక్యాన్ని ఎప్పుడన్నా మెచ్చుకుంటారా? అవసరమైతే అలా విమర్శిస్తా, వాడు ఏంది చెప్పేది, వీడేంటి చెప్పేది, ఎంత టోళ్ళైనా వీళ్ళు వాడేంటి వీడేంటి ఏం చెబుతాడండి, వాడికేం వచ్చండి, వీడికేం వచ్చండి, ఆయనకేం వచ్చండి, తేలిగ్గా లెక్క లేకుండా మాట్లాడతారు. వీళ్ళే ప్రసంగికులైనట్టు ఎంతోమంది సేవకులను చూస్తున్నా. క్రీస్తు రక్తం చేత కడగబడిన విశ్వాస అయినా సేవకుడైనా సరే ఎదుటి వారిని నీకంటే యోగ్యులుగా నీవు ఎంచకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవుని ప్రేమ నీలో లేదు. సావుకునిగా నేను చెబుతున్నాను ధైర్యంగా, నేను ఎవరినైనా సరే నా ముందున్నటువంటి వారిని నాకంటూ యోగ్యులుగా ఎంచుకుంటా. విశ్వాసులైనా సరే, స్వార్థికులైనా సేవకులైనా సరే వారు నాకంటే బాగా చెబుతారని చెప్తాను. నాకంటే మంచి విశ్వాసులు, ప్రార్థనా పరులు, ప్రాసంగికులు అని చెప్తాను. నన్ను నేను ఎక్కడా హెచ్చించుకోను, ఎవరికంటే యోగ్యులుగా నేను తలంచను. ప్రభు చెప్పింది అదే. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు నిలబడితే నీ మనస్సులో ఎవరి మీద విరోధం ఉందో చూసా, వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోనరా, క్షమించమని అడుగు. ఇంకా తర్వాత నీకు వారి మీద మనస్సు పగ ఉండదు. ఇంకా నీవు అలాగనే అదే మనస్తత్వం, అదే అభిప్రాయం, అదే పగ. ఒకళ్ళు ఎంత అతిశయం వారి శరీరంలో చూపిస్తారో, వారి నడకలోనే అతిశయం చూపిస్తారు, వారి మాటల్లోనే ఇతరులను తృణీకరించడం చూపిస్తారు. వాక్యం తెలియదు అన్నట్లుగా ఇతరులకి నేనే బిషప్ని, డైరెక్టర్ని, రెవరెండ్ని, ఇక అపోస్తులనే అన్నట్టు ఉంటారు. నువ్వెంత ఎదిగినా ఎలా ఉండాలా? దేవునిలో విధేయత కలిగి ఉండాలి. మనకంటే మంచి ప్రసంగికులు ఉన్నారండి, మనకంటే ఇంకా చాలా ప్రార్థనా పరులు ఉన్నారు. మనం ఎవరినో తక్కువ అంచనా వేస్తాం. నువ్వు విశ్వాసం కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా సరే
తక్కువ వంచన వేస్తావు నువ్వు ఎదుటి వాళ్ళని, అది తప్పు అని తెలుసుకో. కొంతమంది నీకంటే యోగ్యులు ఉంటారు, కానీ నీకంటే తగ్గింపు కలిగిన వాళ్ళు ఉంటారు. నీకంటే పాడగలిగిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అవకాశం రాక పాడరు. నీకంటే ప్రసంగం బాగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వారికి అవకాశం లేక ప్రసంగం చేయలేరు. ఏ విషయంలోనైనా సరే నీకంటే యోగ్యులు అలాగనే ఉంటే నీకు అవకాశం వచ్చింది అని ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి, ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ మనస్సులో ఎవరి మీదైనా విరోధం ఉంది, శత్రుత్వం ఉంది అని తెలిస్తే నువ్వేం చేయాలి? వెళ్ళి మొదటగా అతన్ని క్షమించి వారి ద్వారా నువ్వు క్షమించబడి రావాలి.